అలానే మిస్సెస్రావు గోల్డ్ రేటు మీద ఈ మధ్యకాలంలో నేను వీడియో చేయలేదు. అందుకే చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీరు గోల్డ్ రేటు మీద చెప్పట్లేదని చెప్పి. ఆల్రెడీ నేను 1 వీక్ క్రితం ఒక వీడియో చేశాను. గోల్డ్ రేటు ఇంకా పెరగడం తప్ప తగ్గేది ఉండదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేటు తగ్గడం అని అంటే అది జరిగేటువంటి పని కాదు అని చెప్పి నేను అభిప్రాయం చెప్పడంతో పాటు మీకు జెమినీ ఐ, గ్రోకు, ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ వీటన్నిటిని ఓపెన్ చేసి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తున్నాయి, వాటి అంచనా ఏంటి అనేది కూడా మీకు నేను చూపించాను. అవి చెప్పిన అంచనా ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,500 నుంచి $5,000 వరకు ఉంటుంది అని చెప్పి చెప్పారు 2026 మార్చి నాటికి. అంటే దాని ప్రకారం ఏంటి, గోల్డ్ రేటు 1,00,000 తులం బంగారం 1,60,000 నుంచి 70,000 దాకా పోయే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు. మీకు 5,000 అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం డాలర్లు కనుక అయితే $5,000 అయితే మీకు అప్పుడు 1,80,000 దాకా పోయే అవకాశం ఉంది. ఇప్పుడు గత 2 వారాల నుంచి స్పీడ్గా పెరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా ఎక్కువ స్పీడ్గా పెరిగింది. దానికి కారణం ఏంటంటే, ఒకటి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేటువంటి ఒక న్యూస్ అంతర్జాతీయంగా స్ప్రెడ్ అయింది. 2 వచ్చేసి రిజర్వ్ బ్యాంకులు, ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి మళ్ళీ. ఎందుకనంటే మళ్ళీ యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. బంగ్లాదేశ్ ఒకవైపు యుద్ధానికి కవ్విస్తుంది భారతదేశాన్ని, ఇంకొక వైపు పాకిస్తాన్ కవ్విస్తుంది. ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోలేదు. యాక్చువల్గా ఆగిపోతుందని చెప్పి అనుకున్న తరుణంలో కొంచెం తగ్గింది బంగారం రేటు. ఆ 2 దేశాల మధ్య యుద్ధం ఆగలేదు. ఇప్పుడు చైనా బోర్డర్లో కాంబోడియా దగ్గర మీకు మిసైల్స్ మోహరించి ఉన్నారు. ఎందుకంటే థాయిలాండ్ కాంబోడియా మధ్య యుద్ధం జరుగుతుంది. అలాగే గాజా, అలాగే ఇజ్రాయెల్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు భారతదేశానికి ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తారు అని చెప్పి అనుకున్నారు. అంటే ట్యాక్సేషన్ సంబంధించి, ఇంపోర్ట్ డ్యూటీస్కి సంబంధించి క్లారిటీ రాలేదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితమైన పరిస్థితి ఉంది. ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుంది. రూపీ వాల్యూ పడిపోతుంది, అదే డాలర్ వాల్యూ పెరుగుతుంది. ఇన్ని కారణాల క్రమంలో బంగారం రేటు పెరుగుతుంది గత కొన్ని రోజులుగా. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈరోజు ఎంత పెరిగింది అనేది నేను చూపిస్తాను. అలాగే బంగారం రేటు ఇవాళ ఎంత ఉంది అనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, బంగారం రేటు వచ్చేసి ఢిల్లీలో ధర ఇది 1,38,200 జరిగింది. ఇది $1,685 ఈ ఒక్కరోజే పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం బంగారం ధరలు జీవనకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర అంటే 24 క్యారెట్ల బంగారం ఇది తులం $1,685 పెరిగి $1,38,200 చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి వచ్చేసి 2,14,500 చేరింది. ప్రపంచ మార్కెట్లో బలమైనటువంటి ర్యాలీ, పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడడంతో బంగారం ధరలు పెరిగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చిత ప్రభావం బంగారం, వెండి ధరలపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర $8 పైగా పెరిగి $4,420 చేరుకుంది. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బలపడటం, ఆర్థిక ఆందోళనలో పెరుగుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు పైకి పెరుగుతున్నాయి. 2025 సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధర దాదాపుగా 67% పెరిగింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. వెండి దాదాపుగా 140% పెరిగింది. వెండి, బంగారం 67% పెరిగింది లాస్ట్ ఇయర్. ఈ పెరుగుదల అసలు సామాన్యుడికి అందుబాటులో లేదు. అసలు ఎందుకు పెరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియట్లా. బ్లాక్ మనీ ఎక్కువ అవుతుంది. బ్లాక్ మనీ ఉన్నోళ్ళు కూడా గోల్డ్ని దాచుకుంటున్నారు. కారణం ఏంటంటే నోట్ల రద్దు ఎప్పుడైనా జరగచ్చు భారతదేశంలో అనే ఉద్దేశంతో భారతదేశంలో ఉండేటువంటి బ్లాక్ మనీ హోల్డర్స్ బంగారాన్ని దాచుకుంటున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పొలిటీషియన్స్ కానీ కొంతమంది, అలాగే అవినీతిపరమైనటువంటి ఉద్యోగులు కానీ, వీళ్ళు ఇంతకు ముందులాగా
బస్తాల్లో వేసి దాచట్లేదు డబ్బులు. ఉన్నంత వరకు బంగారం కొనుక్కొని బంగారాన్ని దాచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ సామాన్యులకు అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్. సో ఇవాళ బంగారం రేట్ ఏంటని చూద్దాం. ఇవాళ హైదరాబాద్లో బంగారం రేట్ ఇదిగోండి. రేట్ ఇన్ హైదరాబాద్ 24 క్యారెట్ల బంగారం వచ్చేసి ఇక 13,855 రూపాయలు గ్రామ్ వచ్చేసి 240 రూపాయలు పెరిగింది హైదరాబాద్లో. అదే 22 క్యారెట్లకు వచ్చేసి 220 రూపాయలు పెరిగింది. సరే లాస్ట్ ఇక్కడ చూద్దాం. తులం బంగారం వచ్చేసి 1,38,550 రూపాయలు ఉంది. ఇది 1,36,150 రూపాయలు ఉంది 22 క్యారెట్ల బంగారం. అంటే 2,400 రూపాయలు ఈరోజు పెరిగింది. సో లాస్ట్ ఇక్కడ చూడండి మొత్తం పెరుగుతూనే ఉంది చూడండి. మీకు ఎక్కడైనా సరే 8 క్యారెట్స్ కానీ అన్నీ ఇక్కడ చూడండి. అసలు ఈ వారం మొత్తం డిసెంబర్ మొత్తం చూస్తే కనుక డిసెంబర్ 14, డిసెంబర్ 18, డిసెంబర్ 20 నుంచి చూద్దాం. డిసెంబర్ 20 నుంచి పెరుగుతూనే వస్తుంది బంగారం రేటు. ఎక్కడా తగ్గల. ఒక్కరోజు మాత్రం 62 రూపాయలు తగ్గింది. ఎక్కడ తగ్గల, పెరుగుతూనే వస్తుంది. సో బంగారం అనేది ఇప్పుడు ఒక పెద్ద సురక్షితమైనటువంటి పెట్టుబడిగా మారింది. దీనికి కారణం చైనా, అమెరికా, ఈ 2 దేశాలు అగ్రదేశాలు ఈ వ్యవహరిస్తున్నటువంటి తీరు. చైనా పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేయటం, భారతదేశం కూడా కొనుగోలు చేయటం, ఆయా దేశాలు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి స్పీడ్గా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో సామాన్యులకి అందుబాటులోకి ఇప్పట్లో వచ్చేటువంటి పరిస్థితి కనపట్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. తర్వాత అనిశ్చితమైనటువంటి ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఎటు నుంచి ఇటు వెళ్తాయో తెలియదు. అమెరికా ఆర్థిక పరిస్థితి తెలియదు. అగ్రరాజ్యం అమెరికా, దాని ఆర్థిక పరిస్థితి తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో బంగారం అనేది కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది ఈటీఎఫ్ల వైపు కూడా వెళ్తున్నారు. బంగారం ఫిజికల్గా కొనుగోలు చేయకపోయినప్పుడు ఈటీఎఫ్లు వెళ్తున్నారు. అంటే బంగారాన్ని వ్యాపారంగా భావించేటువంటి వాళ్ళు ఈటీఎఫ్లకు వెళ్తున్నారు. కానీ బ్లాక్ చేయాలి బంగారాన్ని అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఫిజికల్గా కొనుగోలు చేస్తున్నారు. అంటే బ్లాక్ మనీ దాచుకోవట్లేదు. ఎందుకంటే 500 రూపాయల నోట్లు రద్దు చేసే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరచూ కొన్ని సంకేతాలని పరోక్షంగా ఇస్తుంది. దాని తగ్గట్టు నీతి ఆయోగ్ని కలిసినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు 500 రూపాయల నోట్ని రద్దు చేయండి అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ బ్లాక్ మనీ మొత్తం గోల్డ్ మీద పెట్టేశారు. దాంతో మధ్యతరగతి పేద వర్గాలు దాన్ని అందుకోలేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయారు. డైరెక్ట్గా బులియన్ మార్కెట్నే టార్గెట్ చేస్తారు. డైరెక్ట్గా బులియన్ మార్కెట్నే అక్కడి నుంచే డైరెక్ట్గా దిగుమతి అయినటువంటి గోల్డ్ని బ్లాక్లోకి తరలిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ బంగారాన్ని ఇలా బ్లాక్లోకి పంపిస్తున్నటువంటి వాళ్ళని అరికట్టగలదా ఈ ప్రభుత్వం? సామాన్యులకు అందుబాటులోకి తీసుకురాగలదా అని అంటే ఒక డేర్ స్టెప్ ఏదన్నా తీసుకుంటే తప్ప నరేంద్ర మోడీ గారు దీని పరిష్కారం అయితే లేదు. బంగారం రేటు ఇలా పెరుగుతూనే ఉంటుంది. తగ్గినా కానీ స్వల్పంగా తగ్గే అవకాశం కానీ భారీగా తగ్గేటువంటి పరిస్థితులు లేవు అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.